డిఎస్సి బయాలజికల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఇది విద్యార్థి ఈ మధ్య ఎందుకులే అనేసి ఇక్కడ డిఎస్సిగా చేంజ్ చేసేసాను. ఓకే, ముఖ్యంగా ఈ లైవ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల చేస్తున్నా. ఆర్డిటి అంటే అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ ద్వారా ఇప్పుడు వచ్చే ఆదివారం ఫారిన్ లాంగ్వేజెస్ కోర్సుకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్. ఓకేనా, ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కొంతమంది సిలబస్ ఏంటో చెప్పండి అంటున్నారు. మోడల్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా, కొంతమంది ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా. సిలబస్ అనేది మీకు యాక్చువల్గా మీకు ఉన్నది ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది. మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 70 మార్కులకి, 30 మార్కులు కాదండి, 30 మార్కులు ఓ కాలం అయిపోయింది, 70 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 70 మార్కుల్లో ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, తర్వాత ఇది రీజనింగ్ అండ్ అర్థమెటిక్. రీజనింగ్ వేరు, అర్థమెటిక్ వేరు, ఈ మూడు కూడా ఉంటాయి. ఓకేనా, ఇంకా ఈసారి ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగినా కానీ ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే ఇదే సిలబస్ పర్టికులర్గా ఇస్తారు అనేది లేదు. ఓకేనా, దీంట్లో నువ్వు ఎటువంటి దాని మీద నువ్వు ఏం ఫైట్ చేసేకి నీకు రైట్స్ కూడా లేవు. ఓకేనా, నీలో ఉండే ఒకటే గోలు చదవడం. ఓకేనా, ఇంగ్లీష్ పక్కా ఉంటుంది, దానికి తోడు ఇప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుంది. మొత్తం 70 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, అంతకు మించి ఇందులో ఎటువంటి డౌట్స్ ఉండవు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సిలబస్ అయిపోయా ఎలా ఉంటుంది. ఓకేనా, యాక్చువల్గా మీరు చేస్తున్న కాంపిటీషన్ వచ్చేసి వెరీ లెస్ కాంపిటీషన్, వెరీ 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 లెస్ కాంపిటీషన్. మహా అంటే ఒక 500 మంది కూడా ఎగ్జామ్ రాయలేదు. ఓకేనా, ఈ 500లో ఒకవేళ అమ్మాయిలు 300 మంది, అబ్బాయిలు 200 మంది అనుకుంటున్నా, ఇంకా లెస్ కాంపిటీషన్. వాళ్ళకి మీకు మొత్తం 50 సీట్లు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో కొంచెం మార్కులు ఎవరైతే మెరిట్ వచ్చింటారో వాళ్ళని 1:2 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఎగ్జామ్లో బాగా పాస్ అయ్యే వాళ్ళని వచ్చేసి సెకండ్ స్టేజ్లో వచ్చేసి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఒరిజినల్స్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు, ఓవరాల్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ బ్రింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, 10th ఇంటర్ ప్రొవిజనల్, డిగ్రీ ప్రొవిజనల్ విత్ కాన్వికేషన్. ఓకేనా, ఇంకా వాళ్ళు ఏదైనా చెప్పింటే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏదైనా లైక్ క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ తీసుకొని పోండి. అవి లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ మేము ఇంటర్వ్యూలో తీసుకోలేము, ఇస్తామని చెప్తాము అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎటువంటి హోప్స్ పెట్టుకోవద్దు, నీకు సీట్ రాదు, దెర్ ఈజ్ నో డౌట్. ఓకేనా, ఇది అయిపోతుంది. సో ఓవరాల్ ఇంటర్వ్యూలో నీ పెర్ఫార్మెన్స్ బాగున్నది అంటే దాని తర్వాత వచ్చేసి హౌస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఓవరాల్ ఇంటర్వ్యూ ముందు, ఎగ్జామ్ తర్వాత హౌస్ వెరిఫికేషన్ అయినా జరుగుతుంది, లేదా ఓవరాల్ ఇంటర్వ్యూ తర్వాత అయినా హౌస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎవరో ఒకరు ఒక హై లెవెల్ ఆఫీసర్ మీ ఇంటికి వస్తాడు, హౌస్ వెరిఫికేషన్ చేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళు రాసిచ్చేటువంటి రికార్డ్ స్టేట్మెంట్ ప్రకారంగా వాళ్ళకేం మీరేం చెప్పాల్సిన పని ఏమి ఉండదు, వాళ్ళు ఏమడుగుతారో వాళ్ళకి సమాధానం చెప్తాండి. సో మీ గురించి ఊర్లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఓకే అంటే మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. తర్వాత వచ్చేసి 20,000 అమౌంట్ కడతారు, హ్యాపీగా మీకు క్రోమ్ ఇస్తారు. దాని తర్వాత మీరు క్లాసెస్కి రెగ్యులర్గా ఆన్లైన్ అటెండ్ కావాలి. సో దాని తర్వాత మీకు బాగా ట్రైనింగ్ ఉంటుంది. అందులో వచ్చేసి ఇంగ్లీష్ నేర్పిస్తారు, తర్వాత ఇదేది లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీకు ఏం రాకపోయిన స్థాయి నుంచి కూడా వాళ్ళు 0 నుంచి హీరోకి తీస్తారు అనమాట. ఇదండి ఉండేది. దీని తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే జాబ్ అంటారు. జాబ్ వచ్చేసి ఆర్టీటోర్లు చూపిస్తామనేసి మీకు ఎక్కడైనా చెప్పినాక, ఎక్కడ చెప్పలేదు. ఓకేనా, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మీకు జాబ్ అనేది ఏం వాళ్ళు చూపిరాడా, నీకు కావలసినటువంటి స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు నీకు ఇస్తారు. ఆ స్కిల్స్తో నువ్వేం చేయాలి, జాబ్ అనేది ఎత్తుక్కోవాలి. ఎలా ఎత్తుక్కుంటావు, ఉన్నాయి కదండి,
నౌకరీ ఉన్నది, లింక్డ్ఇన్ ఉంది, దాని తర్వాత ఫ్రెండ్స్ రెఫరల్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు కంపెనీలో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బెంగుళూరులో యాక్సా కంపెనీ ఉన్నది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళతో పట్టుకుంటే వాళ్ళు వేకెన్సీస్ చెప్తారు. లేదంటే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ఇట్లా జాబ్స్ అనేటువంటివి వెతుక్కోవాలి. సరిపోతుంది. దీని తర్వాత ఇంకొకటి మీరేం చేయొచ్చు, ఈ చదివే లెవెల్లో వచ్చేసి నీకు లాంగ్వేజ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నదనుకో, వీళ్ళు A1 A2 B1 దాకా నేర్పిస్తారు. B2 C1 కూడా నువ్వు అవుట్ సైడ్ పోయి నేర్పిస్తారు. అవుట్ సైడ్ అంటే వేరే తావు నేర్చుకో, ఏం సమస్య ఉండదు. ఇంకా నీకు నడిపిస్తుంటానే ఉండదు, దారి చూపిస్తుంది అంతే. దాని తర్వాత ఏమి, జాబ్ వెతుక్కుంటావు, నచ్చినాక జాబ్ చేసుకుంటావు, వద్దనుకుంటే ఈ పని నువ్వు చేసుకుంటావు, అంతే జరిగేది. ఓకేనా? కానీ ఇన్ని రోజులు వచ్చేసి నేను యూట్యూబ్లో కూడా ఈ వీడియోలు చేయలేదు దీని గురించి పర్టికులర్గా. రీజన్ ఏంటంటే మీరు అడిగి పిచ్చి క్వశ్చన్లు ఉన్నాయి కొన్ని. మీరు ఏం చేస్తున్నారు, మీది ఏ బ్యాచ్, మీకు ఎంత శాలరీ, మీరు ఏ కంపెనీలో పనిచేస్తారు, ఇవన్నీ నీకు అవసరమా? ఫస్ట్ థింక్ చేయి. నా గురించి నీకు అవసరం లేదు. నీకు కావాల్సింది ఏంటి, నీకు జాబ్ కావాలి. జాబ్ కావాలి, నీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేదంటే నువ్వు పోయి ఆడ స్కిల్స్ నేర్చుకో. అంతేగాని నువ్వు స్కిల్స్ నేర్చుకోకుండా ఇంకొకరిని వచ్చేసి ఎప్పుడైనా కానీ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే మీరు ఈ ఏమి ఒకరినొకరిని పోల్చుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు నీతో బాగా స్కిల్స్ ఉంటే 10 lakhs ప్యాకేజ్ కొట్టచ్చు, లేదంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు. నువ్వు నీలో ఉన్న ప్రతిభని బయటికి తీయని చెప్తున్నా అంతే. నన్ను నువ్వు కంపేర్ చేసుకోవద్దు. నా గురించి నువ్వు ఏది విషయం అవసరం లేదు. నేను జాబు చేస్తున్నాను, హ్యాపీగా నేనున్నా. ఓకేనా? కానీ నువ్వు ఎక్కడున్నావు? ఓకేనా? నీకు ఎటువంటి అడ్వైజులు కావాలప్ప అంటే చెయ్యి, అంతేగాని కొంతమంది వచ్చేసి ఇంతకుముందు వాట్సాప్లో పిచ్చ మెసేజ్లు చేసింది నాకు, నెంబర్ ఇచ్చింటే ఏదో నువ్వేం చేస్తున్నావు, నీ కంపెనీ ఏంటి, నీ ప్యాకేజ్ ఎంత, నాకు ఆఫర్ లెటర్ ఉందా, వీళ్ళు జాబ్ ఇస్తారా, ఇంగ్లీష్ నేర్పిస్తారా, పిచ్చి క్వశ్చన్లు అడగడం వల్లనే నాకే ఇప్పుడు ఒక హద్దు ఉంటుందండి ఎవరికైనా అడగడానికి. సో ఇలాంటి ఏం తీసుకురాద్దండి. సో హ్యాపీగా ఇంకొకసారి చెప్తున్నా, జీకే నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, రీజనింగ్, తర్వాత అర్థమెటిక్. హ్యాపీగా 70 మార్కులకు ఉంటుంది. మినిమం 50 మార్కులు తెచ్చుకో, హ్యాపీగా సీట్ వస్తుంది.